చెప్పు. నిన్నటి నుంచి అక్షయ కనిపించటం లేదక్కా. అసలు విషయం చెప్పవని. నా కూతురు గురించి ఎన్నో సంవత్సరాల నుంచి పిచ్చిదానిలా వెతుకుతున్నాను కదా. నా కూతురు దొరికేసిందక్కా. అవునా? నా కూతురు ఎవరో కాదక్కా, ఇంతకాలం మా బిడ్డలా ఉన్న అక్షయే మా కూతురు. ఏంటి? అవునక్క, అత్తయ్య లాంటి జాతకం కలిగిన ఈ ఇంటి వారసురాలు అక్షయే. నేను అసలు నమ్మలేకపోతున్నానవని. నీతో ఈ మధ్య జరిగిన కొన్ని విషయాలు చెప్తాను విను. నీ కూతురు ఎవరో కాదు, అక్షయ. అక్షయ నిన్ను అమ్మా అని పిలిచిందంటే నీకు ప్రాణగండ ఉంది. అక్షయ మా కూతురని ఎటువంటి భయం లేకుండా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మీ అబ్బాయి కండిషన్ సీరియస్ గా ఉంది. అవని వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చే వరకు ఇక నీ మొహం మాకు చూపించకు. పో. మేమెంతో సంతోషంతో ఇంటికి రాగా ఆ రకంగా జరిగింది. నిన్నటి నుంచి ఇద్దరం మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా బాధపడుతున్నాం. అక్షయది అమ్మవారి అంశ సుజాత, ఖచ్చితంగా దొరుకుతుంది. మా మనవరాలు గురించి ఎన్నో కలలు కన్నాం. తీరా మనవరాలు అక్షయే అని తెలిసేసరికి ఇంత దారుణం జరిగిపోయింది. అక్షయను పట్టుకుంటాం, నెత్తిన పెట్టుకుంటాం, పల్లెటూరికి తీసుకుని వెళ్ళి అందరికీ పరిచయం చేస్తాం. ముందు ముందు అక్షయదే వేదవతి స్థానమని ప్రకటిస్తాం. ఇంట్లో ఉండి బాధపడితే ప్రయోజనం లేదు. పదండి వెళ్దాం. ఆగండి.